అందరికీ నమస్కారం. మొట్టమొదటగా ఈరోజు నిన్న మక్కా మసీదులో జరిగినటువంటి ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి మన ముస్లిం సోదరులందరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. వచ్చేసి మా యూత్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క సభ్యులందరి తరపున వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాము. అయితే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఒక పక్క పండుగ, ఇంకొక తమ సోదరులను కోల్పోయినటువంటి బాధ. బ్రదర్స్, వచ్చేసి మీ బాధలో మేమందరూ కూడా భాగస్వాములమే. వచ్చేసి వారి ఆత్మకు భగవంతుడు తప్పకుండా శాంతిని చేకూరుస్తాడని, మోక్షాన్ని కల్పిస్తాడని భగవంతుని ప్రార్థిస్తూ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ యూత్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్. ఇంతకుముందు నేను పెట్టినటువంటి ఆ వీడియోలో ఫ్యాన్స్ను తిడుతూ కొన్ని వ్యాఖ్యలు నేను చేశాను. అయితే దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని మీరందరూ గ్రహించండి. ఏ విషయమైతే నేను దాంట్లో చెప్పానో దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఆ వీడియో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సంచలనం చేస్తుంది. ఎక్కడ చూసినటువంటి ఎవరి పిల్లల చేతిలో చూసినా కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఈ వీడియో చేస్తున్నటువంటి సంచలనం అంతా ఇంత కాదు. ఎందుకు ఆ వీడియో అంత సంచలనం చేస్తుంది? నేను దాంట్లో ఏమైనా సొల్లు వాగినానా, లేకపోతే అనవసరమైనటువంటి విషయాలు ఏమైనా చెప్పినానా? ఆ వీడియోలో కంటెంట్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. దాంట్లో ఉన్నటువంటి నిజాల్ని ప్రజలు స్వీకరించారు. అయితే ఇప్పుడు నేను ఇంత త్వరగా మీ ముందరికి రావడానికి గల కారణం ఏమిటంటే, వచ్చేసి ఈ వీడియో చూసినటువంటి 90% ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళందరూ వచ్చేసి దీనికి సపోర్ట్గా వచ్చేసి మెసేజ్లు పెట్టడం కానీ, లైకులు కొట్టడం కానీ, షేర్లు చేయడం కానీ జరుగుతుంది. ఓన్లీ ఒక 10% పీపుల్, ఈ 10% పీపుల్ కూడా కొంతమంది ఫ్యాన్స్, వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకంగా రియాక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ రియాక్ట్ ఎందుకు అవుతున్నారు, వాళ్ళు అనవసరంగా ఎందుకు చేస్తున్నారు అనే దాని విషయం పైన నేను ఈరోజు మీ ముందరికి రావాల్సి వచ్చింది. అయితే నేను మొట్టమొదటగా ఇక్కడ కొన్ని వాక్యాలు చెప్పాలను. అతి దానం వల్ల పాడైనటువంటి వాడు బలిచక్రవర్తి, అతి లోభం వల్ల పాడైనటువంటి వాడు దుర్యోధనుడు, అతి కామం వల్ల పాడైన వాడు రావణాసుడు, అతి కోపం వల్ల పాడైనటువంటి వాడు విశ్వామిత్రుడు అని కొన్ని వాక్యాలు ఉన్నాయి. అయితే అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఒక కొత్త వాక్యం జత చేయాలనుకుంటున్నాను. ఆ వాక్యం ఏమంటే, అతి అభిమానం వల్ల పాడైన వాడు ఆంధ్రుడు. అతి అభిమానం వల్ల పాడైన వాడు ఆంధ్రుడు. అయితే ఈ అభిమానం అనేది ఎంతవరకు ఉండాలా, ఎవరిని అభిమానించాలా, ఎందుకు అభిమానించాలా అనేటువంటి ఒక నిజాలను గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేటి యువతకు దిశానిర్దేశం చెయ్యడానికి నేను ఆ వీడియోను పెట్టడం జరిగింది. బ్రదర్స్, కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు, మీరు అన్నటువంటి ఆ వాక్యాలను వెనక్కి తీసుకోండి అని చెప్పేసి. నేను 100% ఈ వాక్యాలకు కట్టుబడి ఉన్నాను. నేను ఏ ఒక్క వాక్యం వెనక్కి తీసుకోవడం కానీ, సారీ చెప్పడం కానీ ఎటువంటి పరిస్థితిలో జరగదు. ఆ విషయాన్ని అందరూ బాగా గుర్తు చేసుకోండి. దీంట్లో తిట్టినటువంటి తిట్టులు, ఈడియట్ అని కానీ, సన్నాస్ అని కానీ, రేయ్ అని కానీ నేను మాట్లాడినటువంటి ఆ మాటలకు నేను వచ్చేసి 100% కట్టుబడి నేను ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో క్షమాపణ కోరడం జరగదు. ఆ తిట్టినటువంటి ఆ తిట్లలో ఒక దేశభక్తుడి ఆక్రోశం ఉంది, ఒక దేశభక్తుడి ఆవేదన ఉంది. ఎందుకు తిట్టినారు అసలు అనే విషయాన్ని మీరంతా ఆలోచించండి. బ్రదర్స్,
బాగా ఆలోచించండి. ఇక్కడ వచ్చేసి కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ఇంత త్వరగా మీ ముందర రావాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా మాట్లాడనేయండి, ఇంకా జరగనేయండి, ఇంకా వచ్చేసి ప్రచారం కానివ్వండి, ఆ తర్వాత నేను వచ్చేసి మీ ముందరికి రాద్దాం అనుకున్నాను, కానీ వచ్చేసి అతి తొందరగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక ప్రతిజ్ఞ ఉంది. స్కూల్లో మనం వచ్చేసి ఎల్కేజీలో జాయిన్ అవుతాం. ఎల్కేజీలో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు వచ్చేసి ప్రేయర్ చేస్తాం. ఆ ప్రేయర్ చేసేటప్పుడు వచ్చేసి మనకు ఫ్యాన్స్ అందరూ చెప్తున్నాను, మీకు వచ్చేసి తెలియదు, అది వచ్చేసి ఏంటంటే ఒక ప్రతిజ్ఞ అనేది ఉంటుందమ్మా. ఆ ప్రతిజ్ఞను ఎవరు రాసినా తెలుసా? ఆ జాతీయ జెండాను ఎవరు కనుక్కున్నారు తెలుసా? పింగళి వెంకయ్య మన రాష్ట్రవాడి. ఆ ప్రతిజ్ఞ కూడా మన పిడమర్తి వెంకట సుబ్బారావు అనేటువంటి ఆయన ఆ ప్రతిజ్ఞను రాయడం జరిగింది. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం, దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను, నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు, పెద్దలందరినీ గౌరవిస్తాను, జంతువుల పట్ల దయతో ఉంటాను, ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటాను, నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను, వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలము అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు, అవసరమైతే కొన్ని డిగ్రీ కాలేజీల్లో కూడా వచ్చేసి ఈ ప్రతిజ్ఞను చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒకసారి చొప్పున ఇన్ని సంవత్సరాలు మనం కొన్ని లక్షల సార్లు ఈ ప్రతిజ్ఞ చేసి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చెప్పుకుంటున్నామే. ఆ దేశం గురించి మనం ఏం చేస్తున్నాం? ఆ దేశం గురించి మనం ఏం చేస్తున్నాం? ఏ విధమైనటువంటి మన భక్తి ప్రవృత్తులు మనం ఆ దేశం పట్ల మనము చూపిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మనకుంది. బ్రదర్స్, కొంతమంది ఏమంటున్నారంటే వచ్చేసి పబ్లిసిటీ కోసం స్టంట్లు, పబ్లిసిటీ కోసం వాడిని తిట్టడం, వీడిని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిందని చెప్పేసి, పబ్లిసిటీ కోసం ఇన్ని స్టంట్లు, ఇన్ని వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు. దేశంలో వచ్చేసి కొన్ని లక్షల మంది కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. అయితే వాటిలో కేవలం కొన్ని మాత్రమే ఎందుకు పబ్లిసిటీ అవుతున్నాయి? పబ్లిసిటీ అంటున్నారు. రేపు వచ్చేసి నేను మీడియా ముందర కూర్చొని ఒక 5 minutes పార్టీ అనేది అనౌన్స్ చేస్తున్నాను, అవినీతి పైన యుద్ధాన్ని నేను ఆరంభిస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే తన్నుకుంటా వస్తుంది పబ్లిసిటీ. ఇట్లా ఈ విధంగా యువతను వాళ్ళను వీళ్ళను ఆడిపోసుకుంటున్నాను అంటున్నారే, అది నాకు అవసరం లేదు. వాళ్ళ దగ్గర తిట్లు తినాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇది పబ్లిసిటీ కాదు. ఇంతకు ముందే ఒకసారి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో మన పార్లమెంట్లో చేస్తున్నటువంటి ఒక దగాలను, ఒక కుట్రలను ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్న, దానికి సంబంధించినటువంటి వీడియోను కొన్ని లక్షల మంది చూసేస్తున్నారు ఈ వీడియో పెట్టకంటే ముందు. ఆ వీడియో చూడండి, అది ఎప్పుడో వచ్చేసింది పబ్లిసిటీ. ఇక్కడ బ్రదర్స్, పబ్లిసిటీ కోసం జిమ్ముక్కులు కానీ ఏమి కానీ ఇక్కడ చెయ్యడం లేదు. చేస్తున్నదంతా యువత కోసం, యువతలో మార్పు కోసం, యువత ఆలోచన విధానంలో మార్పు కోసం, వాళ్ళల్లో చచ్చిపడి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక యువకుడిని సైనికుల్లా తీర్చిదిద్దడమే మా ఉద్దేశం. దానికి సంబంధించే మేము ఇక్కడ వీడియోలు పెట్టడం జరిగింది. ఇంకొంతమంది అంటున్నారు వచ్చేసి అసలు దీనికి ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఫ్యాన్స్ కానీ సంబంధం ఏంటి అని అంటున్నారు. ఉంది, సంబంధం ఉంది. ఒక బ్యానర్ కట్టాలన్నా కానీ యువత కావాలి, ఒక బంద్ చేయాలంటే యువత కావాలి. ఇప్పుడు మొన్న తెలంగాణలో అంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళంతా కూడా యువతే. ఒక రాజ్యం కూలాలన్నా యువత కావాలా, ఒక రాజ్యం నిలబడాలన్నా యువత కావాలా, ప్రచారానికి యువత కావాలా, ప్రతి దానికి యువతే కావాలా. అలాంటి యువతను ఈ రాజకీయ నాయకులు, ఈ సినిమా వాళ్ళు, వీళ్ళంతా యూజ్ చేసుకొని వాళ్ళ శక్తియుక్తులను, వాళ్ళ తెలివితేటలను ఈ విధంగా కన్వర్ట్ చేసేసి వాళ్ళని నాశనం చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఆ యువతను ఈ దేశం యొక్క నిజమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ యూత్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను చేస్తున్నటువంటి ప్రయత్నం బ్రదర్. ఇది వచ్చేసి ఇంకొంతమంది అంటున్నారు, ఏమంటున్నారంటే వచ్చేసి ఈ తిట్టడం ఏంది, వాళ్ళ అందరినీ తిడుతున్నారు యూత్. అందరినీ ఎవరు తిట్టాడు? ఇక్కడ మూర్ఖులైనటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టాను. చాలా మంది ఫ్యాన్స్ లో కూడా ఆ వీడియోలో ఉన్నటువంటి నిజాలను గ్రహించి, అరే ఇది కరెక్ట్, వీడు చెప్పింది 100% కరెక్ట్, దీనికి ఒప్పుకోవాలి మనం. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఒక 3 గంటల సినిమాను మనం చూస్తాము, వదిలేస్తాం. ఒకసారి బాగుందా చూడండి, 2 సార్లు బాగుందా చూడండి, 3 సార్లు చూడండి, 4 సార్లు 5 సార్లు చూడండి.
వదిలేయండి. దట్స్ ఇట్. సినిమా అంటే ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్. మన జీవితంలో ఒక ఎంటర్టైన్మెంట్, దాంట్లో సినిమా ఒకటి అంతే. ఇట్ ఈస్ నాట్ లైఫ్. సినిమానే జీవితం కాదు, జీవితంలో సినిమా అనేది ఒక భాగం. బ్రదర్స్, యువత ఉన్నారు, మీ ఆవిష్కరణలు ఈ దేశానికి కావాలా, మీ ఆలోచనలు ఈ దేశానికి కావాలా, మీ శక్తియుక్తులు ఈ దేశానికి కావాలా, ఈ సమాజానికి ఉపయోగపడాలి. ఆ విధంగా వచ్చేసి మీ మైండ్ సెట్ అనేది ఆ సినిమాల నుంచి తప్పించి ఈ దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడేలా చేయడానికి ఆ ప్రయత్నమే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. ఇదే బ్రదర్. మళ్ళీ వచ్చేసి కొంతమంది అంటున్నారు, యువతను తిడుతున్నారు, యువత అంతా మీ పార్టీలు ఎట్లా చేస్తారు? గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కర్మపాలు, భక్తి గలుగు కూడు పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అంటే 100 మంది కౌరవులు ఉన్నారు, 5 మంది పాండవులు ఉన్నారు. ఎవడు గెలిచాడు? 5 మంది పాండవులు గెలిచారా? 100 మంది కౌరవులు గెలిచారా? ఇక్కడ అధర్మం పైన ధర్మం గెలిచింది. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పాండవులు గెలడానికి కారణం ఏంటంటే ధర్మం, నీతి, న్యాయం. ఆ న్యాయము, ఆ ధర్మము, ఆ నీతి ఆ కౌరవుల పైన పాండవులు గెలిచడానికి ప్రేరేపించింది. మళ్ళా ఈ 5 మంది పాండవులు గెలిపించిన వాడు ఒక్క కృష్ణుడు. అంటే 100 మంది కౌరవుల కన్నా 5 మంది పాండవులు బెటర్, 5 మంది పాండవుల కన్నా ఒక్క కృష్ణుడు అనేవాడు. కాబట్టి ఆ కృష్ణుని లాంటి వాడు మా వెనకంటుంటే మాకు చాలు. ఇప్పటికే 90% పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫర్ అస్, ఓన్లీ 10% పీపుల్ ఆర్ నాట్ సపోర్టింగ్. మేము కూడా వాళ్ళను కూడా మార్చాలి, వాళ్ళను కూడా ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా అర్థం అవ్వడానికి నేను మళ్ళీ మీ ముందరికి వచ్చినాను. కాబట్టి మాకు అట్లాంటి యువత అవసరం లేదు. సినిమాలే మా సర్వస్వం, హీరోలే మా దైవం, మా ప్రపంచం ఇదే, ఈ దేశంతో మాకు సంబంధం లేదు, ఈ దేశభక్తి మాకు అవసరం లేదు, ఇదంతా మాకు ఏది అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాకు అవసరం లేదు. 100 మంది కౌరవులు కాదు మాకు కావాల్సింది, 5 మంది పాండవులు. అంతకు ఇంకా ఎక్కువైతే ఒక కృష్ణుడే చాలు మాకు. ఆ కృష్ణుడు మీరే కావచ్చు. బ్రదర్, బాగా ఆలోచించండి. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడిచుట కన్నా పడిచచ్చుట మేలు. ఒక ఉద్యమం మొదలైంది, అది యూత్ పార్టీ ఆఫ్ ఇండియా రూపంలో మొదలైంది. ఆ ఉద్యమాన్ని మేము మొదలు పెట్టినాం. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. మేము పట్టినటువంటి పట్టు విడువం, వెనక్కి తిరిగి చూడం. అది ఎంతవరకైనా సరే, దేనికైనా సరే, ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే, ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమైనటువంటి వాళ్ళం మేము. అనవసరంగా వచ్చేసి కొంతమంది మూర్ఖంగా వాళ్ళకి ఎంత తెలివి చెప్పినా గాని కుక్క తోక వంకర అన్న సామెతగా ఎంత చెప్పినా దానికి ఎన్ని కట్టెలు కట్టినా, ఎన్ని రాళ్ళు కట్టినా కానీ అది వచ్చేసి దాని వంకరే కానీ అది వచ్చేసి చక్క కాదు. తివిరీసు మన తైలంబు దియ్యవచ్చు, వెదికి కుందేటి కొంబు సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపజెయ్యలేమయా, విశ్వదాభిరామ వినురవేమ అని. మూర్ఖుల మనసును మనం ఎటువంటి పరిస్థితుల్లో రంజింపజెయ్యలేం. నిజాలను ప్రతి ఒక్క యువకుడు ఈరోజు చదువుకున్నాడు. ఇంకో పద్యం ఉండాలి, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదులు పుట్టలేదా గిట్టలేదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇంతకన్నా కూడా చెప్తారు. ఆ తల్లిదండ్రులు ఒకసారి చిన్నప్పుడు ఏం జరిగిందంటే, మా పక్కింట్లో అనుకుంటా కొత్త సినిమా రిలీజ్ చిరంజీవి. వాళ్ళ అమ్మ వచ్చేసి కూలీ నాలికి పోయి వస్తుంది. వచ్చేసి కూలీకి పోతేనే వాళ్ళకి ఆ రోజు ఇంత అన్నం కూరగాయలు ఏం తెచ్చుకుంటుంది. కూలీకి పోతే అప్పుడు వచ్చేసి 25 రూపాయలు లేడీస్కు, జెంట్స్కు ఒక 50 రూపాయలు ఇస్తా అన్నారు. అప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. అయితే ఆమె భర్త లేడు, ఆమె కొడుకు ఒకడు. ఆ కొడుకు కోసం ఆమె బతుకుతాను. అయితే ఆ కొడుకు వచ్చేసి సినిమాలంటే ఆడికి పిచ్చి. చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, నేను వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మని అడిగినాడు. ఆ రోజు సంత, మంగళవారం, పీలేరులో జరిగినటువంటి విషయం ఇది. అమ్మా నేను సినిమాకి వెళ్ళాలమ్మా అన్నాడు. మంగళవారం ఇంకోటి ఏంటంటే అక్కడ పనులు ఉండవు, మంగళవారం సెలవు కూలీలకు కూడా. అమ్మా నేను సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లో చూస్తే ఒక 10 రూపాయలు 11 రూపాయలు ఉన్నాయి. వచ్చేసి అయినా ఈరోజు సంత, కూరగాయలు అన్ని తీసుకొని రావాలా, లేకపోతే వారం రోజులు మా కూరగాయలకి ఇబ్బంది పడతాము, అది ఇది నైనా అంటే, లేదు నేను సినిమా చూడాల్సిందే ఖచ్చితంగా అన్నాడు. పాప మా పిచ్చి తల్లి ఏం చేస్తుంది, పోనీలే
అని చెప్పేసి ఒక 10 రూపాయలు వాడికి ఇచ్చేసింది. వాడు పోయేసి సినిమా 3 గంటలు చూసేసి వచ్చేసినాడు. మళ్ళీ 2-3 రోజులు మా ఇంటికి వచ్చినారు వాళ్ళమ్మ. అమ్మ ఏదన్నా ఉంటే వచ్చే వారం నేను పని చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి. అప్పుడు 10 రూపాయలు అంటే మొత్తం ఒక వారానికి సరిపడేటువంటి సరుకులు వస్తాయి, బియ్యం వస్తాయి. ఒక 2 రోజులు పస్తున్నారు. ఏం అవసరము, ఏమొచ్చింది ఆడికి? ఇట్లా ఎంతో మంది ఈ సినిమాల గురించి పాడైపోతున్నారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇంకేమంటున్నారంటే వచ్చేసి నువ్వేం చేసినావు, నువ్వేం పీకినావు అని చెప్పేసి ఇట్లాంటి రకరకాల ప్రశ్నలన్నీ సంధించడం జరుగుతుంది ఫ్యాన్స్. నువ్వేం చేసినావు అని అంటే ఏం చేయమంటారు చెప్పండి బ్రదర్స్? మీరు నన్ను ఏమన్నా 3 రోజులు 6 పెళ్లిళ్ళు చేసుకోమంటారా? లేకపోతే వచ్చేసి పార్టీ పెట్టేసి వేరే పార్టీకి ఓటు వేయమని చెప్తారా? లేకపోతే పార్టీ పెట్టేసి ఇంకో పార్టీలో విలీనం చేయమని చెప్తారా? లేకపోతే ఎర్రచందనం దొంగతనం చేయమని చెప్తారా? లేకపోతే ఇసుక అక్రమ రవాణా చేయమని చెప్తారా? భూ కబ్జాలు చేయమని చెప్తారా? లేకపోతే ఆఖరి బంతి ఇంకా ఉండదు క్రికెట్ కొడతా అని చెప్పేసి రాష్ట్రాన్ని ముక్కలు చేయమంటారా? నా 2 కళ్ళ సిద్ధాంతం అదొక రాష్ట్రం ఇదొక రాష్ట్రం అని చేయమంటారా? పార్టీలు మారమంటారా? పార్టీలు మార్చమంటారా? లేకపోతే వచ్చేసి అవినీతి చేసి జైలుకు బొమ్మంటారా? అవినీతి కేసులో వచ్చేసి పట్టుబడమంటారా? లేకపోతే ఏం చేయమంటారు చెప్పండి? అక్రమ దందాలు, అక్రమ సారాయి వ్యాపారాలు, వచ్చేసి భూదందాలు, ఇన్ని రకరకాలుగా వచ్చేసి ప్రస్తుత రాజకీయ నాయకులు వీళ్ళన్నటువంటి ఇట్లాంటివన్నీ ఉన్నారు. వీళ్ళందరూ ఇన్ని రకాలుగా ఇవన్నీ చేస్తా ఉండారే. అవన్నీ చేయమంటారా చెప్పండి? మీరంతా అభిమానిస్తున్నది వీళ్ళనే కదా. టికెట్లు అమ్ముకునేటోళ్ళను, పార్టీలను విలీనం చేసేటోళ్ళను, లేకపోతే పార్టీలు పెట్టేసి ఆ పార్టీలకు ఓట్లు వేయమనేటోళ్ళను, లేకపోతే రాష్ట్రాన్ని 2 ముక్కలుగా కావడానికి కారకులైనటువంటి ఈ అందరు రాజకీయ నాయకులు, ఏ ఒక్కడో కాదు, అందరు రాజకీయ నాయకుల వల్లనే ఈరోజు రాష్ట్రం ముక్కలైంది. ఏ ఒక్కడి సపోర్టుతోనో కాదు. అది వచ్చేసి ఎంతో మంది యువతల బలిదానాలు జరిగినాయి, ఎన్నో ప్రభుత్వం యొక్క ఆస్తులు నష్టపోయినాయి. ఇవన్నీ వచ్చేసి చేయమంటారు, నన్ను చేయమంటారు చెప్పండి? అరే నువ్వేం చేసినావు అంటే బ్రదర్స్ మేము మొదలు పెట్టాం. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ ఓన్లీ. వచ్చేసి ఒక మొక్కను నాటినాము. ఆ మొక్కను నాటినప్పుడు నువ్వు వచ్చేసి పూలు కావాలా పండ్లు కావాలని ఇప్పుడు అడుగుతామా? ఒక రేసులో నిలబడినాడు పరిగెత్తేదానికి. ఎన్ని మెడల్ సాధించినావు అంటే వాడు ఇంకా రేస్ పరిగెత్తనేలా, పరిగెత్తేసి వచ్చేసి మెడల్ కొట్టనేలా అప్పుడే వచ్చేసి నువ్వు ఎన్ని మెడల్ సాధించినావు అంటే, అడవిలో వచ్చేసి ఒక సింహం గర్జించింది. ఆ సింహం గర్జిస్తే నువ్వు ఇప్పుడు ఎందుకు గర్జించినావు అని సింహాన్ని అడుగుతారు వెళ్ళి. దానికి వయసు వచ్చింది, దాని పంజాకు పవర్ వచ్చింది ఇప్పుడు. అది ఇన్ని రోజులు చిన్నపిల్ల. ఈ సమాజంలో దేశంలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి 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 తట్టుకోలేక ఇంకా గర్జన ఈ పంజాకు పని చెప్పాలరా అని చెప్పేసి ఇప్పుడు ముందుకు వచ్చి గర్జించింది ఆ సింహము. ఆ సింహ గర్జనను ప్రశ్నిస్తున్నారే, అదే మీరు ఇక్కడ చేస్తుంది. నువ్వేం చేసినావు, నువ్వేం పీకినావు అని చెప్పేసి. బ్రదర్స్ మారండి, సమాజాన్ని మార్చుకోండి. ఎక్కడ చూసినా అవినీతి, ఏ పని జరగాలన్నా వచ్చి సిఫారసు కావాలి, రికమెండేషన్ కావాలా. ఎక్కడ యువతలకు ఉద్యోగాలు? మన దేశ పౌరులంతా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక. ఆ పరిస్థితులను మార్చాలా, వచ్చేసి ఈ అవినీతిని అంతం చెయ్యాలా, నిద్రాణమైనటువంటి యువతను మేల్కొల్పాలా, ఈ దేశం యొక్క నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాలా అంటే ఖచ్చితంగా యువత నిద్ర మేల్కోవాలా. వాళ్ళు వచ్చేసి ఆ సినిమాల నుంచి, ఆ మత్తు నుంచి, వీళ్ళ బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే ఈ దేశం గురించి ఆలోచిస్తారో అప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది. అందుకు ఆ యువతను చైతన్యవంతులుగా తయారు చేయడానికి, వాళ్ళను మేల్కొల్పడానికి, వాళ్ళ ఆలోచనల విధానంలో మార్పు రావడానికి మేం ప్రయత్నిస్తున్నాం. అదే బ్రదర్ వచ్చేసి. జై వందే మాతరం.